హైదరాబాద్ నగర శివారు నారపల్లి దివ్యనగర్లో నార్కోటిక్ డ్రగ్ తయారీ కేంద్రంపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కల్తీ కల్లు తయారీ కోసం వాడే 30 లక్షల విలువైన 3 కిలోల ఆల్ఫాజోలంతో పాటు ముడి సరుకులను స్వాధీనం చేసుకున్నారు. 5 ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. తయారు చేసిన డ్రగ్స్ అమ్మకానికి రెడీగా ఉన్న సమయంలో పక్కా సమాచారం అందుకున్న అధికారులు 2 రోజుల పాటు రెక్కీ నిర్వహించి తయారీ కేంద్రంపై దాడి చేశారు. సూర్యాపేటకు చెందిన శ్రీనివాస్ ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్రీగా పనిచేశాడు. త్వరగా కోటీశ్వరుడు కావాలనే అత్యాశతో తన మిత్రులతో కలిసి ఆల్ఫాజోలం తయారీకి పన్నాగం రూపొందించారని పోలీసులు తెలిపారు. ఆల్ఫాజోలం చాలా ప్రమాదకరమైన రసాయన పదార్థమని, శివారు ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుని ఇలాంటివి తయారు చేస్తుంటారని చెప్పారు. శివారు ప్రాంతాల్లో ఉండేవారు ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలు తెలుసుకున్నాకే ఇవ్వాలని సూచించారు. టాడీ అడల్టెంట్ యూజ్ చేస్తారు. సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి ప్రధానంగా యూజ్ చేస్తారు. ఒక 10 గ్రాముల ఆల్ఫాజోలంతో దాదాపు 600 లీటర్ల కళ్ళును సింథటిక్ కళ్ళును తయారు చేయడానికి అవకాశం ఉన్నది. మరి ఇది వెరీ వెరీ డేంజరస్ సైకోట్రోపిక్ డ్రగ్. దీనివల్ల చాలామందికి ఆరోగ్యం పాడేటువంటి అవకాశం ఉన్నది. మరి తయారు చేసేటువంటి ప్రాసెస్ కూడా చాలా డేంజరస్ ప్రాసెస్. ఇది ఒక్కోసారి ప్రమాదవశాత్తు ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది. హైదరాబాద్ అవుట్స్కర్ట్స్లో, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఈ విధంగా ఐసోలేటెడ్ ప్లేస్లో ఇండిపెండెంట్ హౌస్ కానీ, ఎవరికి తెలియనటువంటి ప్లేస్ కానీ అద్దె తీసుకొని అక్కడ ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇల్లు ఖాళీ ఉన్నది, ఎవరికో ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ కాదు. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు నడుపుతారా బురదలో నడిపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇంకా ఇటువంటి ఇల్లీగల్ డ్రగ్స్ తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకే టెర్రర్ యాక్టివిటీస్ కూడా యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా తమ ఇళ్లను అపార్ట్మెంట్స్ను కిరాయికి ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించాలి. వారి ప్రాపర్ వెరిఫై చేసినాకనే